Hi, welcome back to the Seven Hills classes. So previously we discussed about the modern approach. Modern approach involves capital, liabilities, income, assets and expenses. If any transaction consists of these five items, you have to think as per the explanations here. Okay. So if the transaction is consisting capital, liability and income, if increase credited, if decrease debited. ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలా, డిక్రీజ్ అయితే డెబిట్ చేయాలా. ఏమవి? క్యాపిటల్, అవుట్ సైడ్ లయబిలిటీస్ అండ్ ఇన్కమ్. అదే మిగతా రెండు ఐటమ్లు ఉన్నాయి, ఆ రెండు ఐటమ్లు అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్. సో రిమైనింగ్ ఐటమ్స్ ఆర్ అసెట్స్ అండ్ expenses. If it is increased, debited. If it is decreased, credited. Okay na? So we learned about these in the previous classes. Now I want to give some example to understand the properly these concepts. దీన్ని అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్స్ బ్యాలెన్స్ షీట్ మీద ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది ఏం లేదు. సో బ్యాలెన్స్ షీట్ అంటే నథింగ్ బట్ ఏ స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే అర్థమేమి? ఆ స్టేట్మెంట్లో సింపుల్గా మనకు రావాల్సింది ఎంత, మనం ఇచ్చేది ఎంత, దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్ షీట్. మనకు రావాల్సింది అంటే ఏమి? అసెట్. మనం ఇచ్చేది అంటే ఏమి? లయబిలిటీస్. ఓకే, క్యాపిటల్ అండ్ లయబిలిటీస్. క్యాపిటల్ అండ్ లయబిలిటీస్ రెండు ఒకే జాతికి చెందింది కాబట్టి ఇక్కడే హెడ్డింగ్లో వస్తుంది. ఓకేనా? మరి ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ గురించి మాట్లాడలేదు కదా సార్ అంటే, ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ ఈజ్ ఏ ఓనర్స్ ఈక్విటీ అన్నాను. ఓనర్స్ ఈక్విటీ మీరు ప్రీవియస్ క్లాస్లో అబ్జర్వ్ చేస్తే ఓనర్స్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్. ఇది నేర్చుకున్నాం. ఓకేనా? సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడలేదు కదా. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం? క్యాపిటల్ అండ్ లయబిలిటీస్ అంటే దీని గురించి మాట్లాడుతున్నాం, దీని గురించి మాట్లాడుతున్నాం. అండ్ అసెట్స్ దీని గురించి మాట్లాడుతున్నాం. మరి ఇన్కమ్ గురించి, ఎక్స్పెన్సెస్ గురించి ఇక్కడ ఏం మాట్లాడలేదు కదా అంటే, ఆ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ పోతాయి? ఓనర్స్ ఈక్విటీలో పోతాయి. అంటే క్యాపిటల్ అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఓనర్స్ ఈక్విటీ. ఓనర్స్ ఈక్విటీ అంటే అర్థమేమి? క్యాపిటల్ ప్లస్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్. సో ఇన్కమ్ను కలుపుతున్నాము, ఎక్స్పెన్సెస్ను తీసేస్తున్నాము. ఇన్కమ్ కలపడానికి ఏం రీజన్? రెండు కూడా ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేయండి. సో సేమ్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తుంది, సేమ్ డైరెక్షన్లో పోతాము. అదే ఎక్స్పెన్సెస్ని ఎందుకు తీసేస్తున్నామంటే ఆపోజిట్ డైరెక్షన్లో పోతా ఉంది. ఇక్కడ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేయమన్నాం, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? డిక్రీజ్ అయితే క్రెడిట్ చేయమంటున్నాం. కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది, అందుకే తీసేస్తుంది. ఓకేనా? కాబట్టి అన్ని ఐటమ్స్ ఇందులో కవర్ అవుతాయి. ఇందులో అన్ని ఐటమ్స్ 5 ఐటమ్స్ కూడా కవర్ అవుతాయి. ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ రాస్తాను. 3 ఎగ్జాంపుల్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసి రిమైనింగ్ 3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్దాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకు క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ 50,000 ఇన్ క్యాష్. క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ 50,000 ఇన్ క్యాష్ అని ఉంది. ఏం ఆలోచించాలి? మనం ఇంతకుముందు అయితే డబల్ ఎంట్రీ సిస్టంలో అయితే రియల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా, నామినల్ అకౌంటా చూస్తుంటుంది. బట్ ఇన్ దిస్ కేస్ వీ షుడ్ అబ్జర్వ్ whether the transaction is involving capital, outsiders liability, income or asset or expenses. You must observe to pass the journal entry. Journal entry pass చేయడానికి ఇది అబ్జర్వ్ చేయాలి. చూద్దాం ఒకసారి. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో క్యాపిటల్ ఉంది అండ్ క్యాష్ ఉంది, క్యాష్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది వెదర్ క్యాపిటల్ comes under this head or this head. Okay na? So first you try to understand. బట్ ఇక్కడ అర్థం చేసుకునేది ఏం లేదు, క్యాపిటల్ అని వాడే డైరెక్ట్గా ఇచ్చాడు క్యాపిటల్. సో క్యాపిటల్ మనం నేర్చుకున్న ప్రకారం ఏమైంది? దీన్ని క్రెడిట్ చేయాలా, డెబిట్ చేయాలంటే ఏం చేయమంటున్నాడు ఇప్పుడు? సో క్యాపిటల్ బిజినెస్లో ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా చూడండి అంటాం.
ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా. సో ఇక్కడ క్యాపిటల్ మనము బిజినెస్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల క్యాపిటల్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజ్. ఇఫ్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్ క్రెడిటెడ్, ఇఫ్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్ దీన్ని క్రెడిట్ చేయాలా, దీన్ని క్రెడిట్ చేయాలా. ఓకేనా. నౌ క్యాష్, క్యాష్ ఈజ్ ఏ అసెటా లయబిలిటీ, యూ మస్ట్ అబ్జర్వ్ క్యాష్. ఎందుకంటే మనకు ఉండే పాయింట్స్ ఇంతే అండి. ఇట్ ఈస్ నాట్ లయబిలిటీ, ఇట్ ఈస్ నాట్ ఇన్కమ్. మనం క్యాష్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం బిజినెస్లో. సో అసెటా ఎక్స్పెన్సెసా ఇట్లా ఆలోచించుకోవాలి. సో అసెట్, ఆర్గనైజేషన్కు క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఇట్ ఈస్ అన్ అసెట్. క్యాష్ ఈజ్ ఏ అసెట్. కాబట్టి అసెట్ బిజినెస్లో అసెట్ను ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అసెట్ వాల్యూ పెరుగుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా. చూడండి, అసెట్ వాల్యూ, నేను బిజినెస్లో ₹50 lakhs పెట్టినాను, బిజినెస్లో క్యాష్ వచ్చింది. క్యాష్ వచ్చింది అంటే అసెట్ పెరిగిందా, డిక్రీజ్ అయిందా. సో అసెట్ పెరిగింది. సో ఇఫ్ ద అసెట్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఏం చేయమన్నాను, ఇఫ్ ద అసెట్ ఈజ్ ఇంక్రీజ్ డెబిట్ ఇట్. సో దీన్ని డెబిట్ చేయండి, దీన్ని డెబిట్ చేయండి. అదే డబుల్ ఎంట్రీ సిస్టంలో అది రియలా పర్సనలా అని రాస్తుంటుంది. బట్ ఇక్కడ ఏం రాస్తున్నాం మనం, దీన్ని ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది చూసి డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా అనేది రికగ్నైజ్ చేయండి. సో ఈ రికగ్నైజ్ క్యాపిటల్, బిజినెస్లో క్యాపిటల్ మనం పెడుతున్నామంటే ఆర్గనైజేషన్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఏం చేయమన్నాడు, ఇఫ్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్ క్రెడిట్ ఇట్. సో దీన్ని క్రెడిట్ చేయాలా. అసెట్ కూడా బిజినెస్లో వస్తూ ఉంది, క్యాష్ వస్తూ ఉంది, క్యాష్ ఈజ్ అసెట్, అసెట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా. బిజినెస్లో క్యాష్ వస్తూ ఉంది అంటే అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, ఇఫ్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్ డెబిట్ ఇట్. ఓకేనా. నా జర్నల్ ఎంట్రీ ఏం రాయొచ్చు, క్యాష్ డెబిట్ అండ్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్, క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్. ఎంత అమౌంట్, 50,000. ఈ ట్రాన్సాక్షన్ వల్ల మన బ్యాలెన్స్ షీట్లో ఏం ఎఫెక్ట్ అవుతుంది. బ్యాలెన్స్ షీట్ అనేది మీరు ముందు బాగా నేర్చుకుంటారండి. ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, అంతే, ఇంకేం లేదు. ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్ షీట్. వై ఇట్ ఈస్ బ్యాలెన్స్ షీట్, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ బ్యాలెన్స్ షీట్. వై ఇట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్ షీట్ అనేది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి టాలీ అవుతుంది, బ్యాలెన్స్ అయిపోతుందండి. బ్యాలెన్స్ అయిపోతుంది. ఏం బ్యాలెన్స్ అవుతుంది, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్, లేదా లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది చూద్దాం ఒకసారి. మీరు నేర్చుకున్న ఈక్వేషన్ ఉంది కదా, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్, అసెట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ అండ్ లయబిలిటీస్ ఉందా. సో అది టాలీ అయిపోతుంది. సో ది బ్యాలెన్స్ షీట్లో ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. క్యాష్ ఈజ్ ఏ అసెట్ అన్నాం, క్యాష్ ఈజ్ ఏ అసెట్ కాబట్టి అసెట్ సైడ్ రాయాలని అర్థం. అసెట్ కాబట్టి అసెట్ సైడ్ రాయాలి. సో క్యాష్ 50,000. క్యాపిటల్ ఎక్కడుందండి, లయబిలిటీ సైడ్ ఉంది. సో క్యాపిటల్ 50,000. టాలీ అయింది చెప్పాను కదా, బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది. ఎందుకు టాలీ అవుతుంది, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం నేర్చుకున్నాము, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్. ఓకేనా. సో ఇక్కడ అసెట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ. సో టాలీ అయిపోయింది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్ షీట్ అండి. దీన్ని బ్యాలెన్స్ షీట్ అని చెప్పడానికి బ్యాలెన్స్ అయిపోతుంది. బ్యాలెన్స్ అంటే అర్థమే, రెండు టాలీ అయిపోతాయి, సమానం అయిపోతాయి. నా సెకండ్ ట్రాన్సాక్షన్ చూద్దాం, ఇంకా కొంచెం బాగా అర్థం కావటానికి. సో ఈ బ్యాలెన్స్ షీట్ అట్లే కంటిన్యూ అవుతుంటుందండి. నా ఇక్కడ ఏమైతా ఉంది, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, క్యాష్. ఓకే. సో అసెట్ ఆల్రెడీ నేర్చుకున్నాం మనం, అసెట్, క్యాష్ ఈజ్ ఏ అసెట్ కాబట్టి ఏం చేయమన్నాడు. సో రాసుకోవచ్చు మీరు, ఇది అసెట్ కాబట్టి ఏం చేయమన్నాడు, క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం. బిజినెస్ నుంచి క్యాష్ బయటికి పోతుందా, వస్తూ ఉందా. అంటే బిజినెస్ నుంచి క్యాష్ బయటికి పోతుందా అంటే క్యాష్ బయటికి పోవడం వల్ల అసెట్ డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా. ఎందుకంటే ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ ఆలోచించాలా, ఇంక్రీజ్ డిక్రీజ్. నేను క్యాష్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాను అంటే నా నుంచి అసెట్ క్యాష్ బయటికి పోతా ఉంది అంటే క్యాష్ తగ్గుతూ ఉంది. డిక్రీజ్ ఇన్ అసెట్ ఏమవుతా ఉంది, ఇఫ్ డిక్రీజ్ క్రెడిట్. డిక్రీజ్ అయితే ఏం చేయమన్నాడు,
క్రెడిట్ చేయమన్నాడు కాబట్టి దీన్ని క్రెడిట్ చేయాల. ఈ అమౌంట్ మనము ఎక్కడ ఇస్తున్నాం? బ్యాంకులో ఇస్తున్నాం. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతాం అసెటేనా? బ్యాంక్లో నా డబ్బులు బ్యాంక్లో వేస్తున్నాను. సో నా దగ్గర బ్యాంక్లో 10 లక్షలు ఉంది అసెట్. సో నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా బ్యాంక్ అనేది అసెట్. ఎందుకు అసెట్ అంటున్నాను? ఇంతకుముందు నా బ్యాంక్లో ఏమీ లేదు, జీరో. ఇప్పుడు నా బ్యాంక్లో 10,000 రూపాయలు ఉంది అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది కదా, అంటే అసెట్ ఇంక్రీజ్ అవుతుంది. అసెట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇఫ్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్ ఏం చేయమన్నా? డెబిట్ చేయమన్నా. కాబట్టి దీన్ని డెబిట్ చేయాలా అంటే క్యాష్ అకౌంట్కు క్రెడిట్ చేయాలా, బ్యాంక్ అకౌంట్కు డెబిట్ చేయాలా. క్యాష్ అకౌంట్కు క్రెడిట్ చేద్దాం, బ్యాంక్ అకౌంట్కు డెబిట్ చేస్తాం. సో రీజన్ అర్థం కావాలా. క్యాష్ అకౌంట్కు క్రెడిట్ చేయడానికి కారణం ఒక అసెట్ తగ్గుతూ ఉంది, ఒక అసెట్ తగ్గుతూ ఉంది, క్యాష్ తగ్గుతూ ఉంది. ఓకేనా? సో క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతూ ఉంది. 50,000 ఉండేది, నేను బ్యాంక్లో డిపాజిట్ చేస్తుండేది ఎంత? 30,000. అంటే నా క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతూ ఉంది. క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతూ ఉంది కాబట్టి ఏం చేయాలి నేను? సో డిక్రీజ్ అయితే క్రెడిట్ చేయి, అందుకే క్రెడిట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏమవుతా ఉంది? పోనీ ఆ క్యాష్ ఎక్కడైనా నేను పారేస్తున్నానా? లాస్ అవుతా ఉంది? ఏం కాదు. మళ్ళీ ఏమవుతా ఉంది? వేరే అసెట్ ఇంక్రీజ్ అవుతా ఉంది. వేరే అసెట్ ఏది? నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతా ఉంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి ఎంట్రీ ఏం పాస్ చేయాలా? వెరీ సింపుల్ అండి. సో క్యాష్కు క్రెడిట్ చేయమన్నాము, బ్యాంకుకు డెబిట్ చేయమన్నాము. సో బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. సో 30,000. సో ఇదే బ్యాలెన్స్ షీట్ను నేను రెండవ ట్రాన్సాక్షన్లో ఏమవుతుందో చూద్దాం. సో నేనేమన్నా క్యాపిటల్ను ముట్టుకున్నానా? ఇక్కడ క్యాపిటల్ నేనేం ముట్టుకోలేదు కదా, క్యాపిటల్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి క్యాపిటల్ అట్లే రాసుకుంటాను 50,000. నా క్యాష్ ఏమైంది చూడండి, అవుట్ ఆఫ్ 50,000లో 30,000 రూపీస్, అవుట్ ఆఫ్ 50,000లో 30,000 రూపీస్ బ్యాంక్లో పోయింది అంటే తగ్గిపోయింది. నా క్యాష్ బ్యాలెన్స్ ఏమవ్వాలి అప్పుడు? క్యాష్ 50లో 30 పోతా ఉంది, 20,000. దీనికి రీజన్ ఏమండి? అవుట్ ఆఫ్ 50లో 30 బయటికి పోయింది, క్యాష్ బయటికి పోయిందంటే ఒక అసెట్ తగ్గింది, ఒక అసెట్ తగ్గింది కాబట్టి ఇప్పుడు ఏం తీసుకోవాలి? నేను తీసేస్తా. అంటే ఇప్పుడు నా దగ్గర క్యాష్ 20,000 ఉంది, కానీ దానివల్ల ఏమైంది? బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. అసెట్ వాల్యూ పెరిగిందా? అసెట్ వాల్యూ పెరిగింది, డెబిట్ చేస్తున్నాం. అసెట్ వాల్యూ పెరిగింది, అసెట్ వాల్యూ పెరిగింది కాబట్టి మళ్ళీ నేను బ్యాంక్ అకౌంట్. సో 30,000 బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది చూడండి ఒకసారి. 50,000 బ్యాలెన్స్ షీట్ టాలీ అయిందా చూసుకోండి ఒకసారి. సో 50,000లో 30,000 రూపీస్ బ్యాంక్లో వేస్తాను, క్యాష్ తగ్గింది, తీసేసుకున్నాను. పోనీ ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? బ్యాంక్లో పోయినాయి. బ్యాంక్లో పోయినాయంటే ఏమి? నా అసెట్ పెరిగింది కాబట్టి 20,000లో నుంచి 30,000 బ్యాంక్లో వేస్తాను. సో 50లో తగ్గించినాను, ఆ అమౌంట్ వలన ఇంకొక అసెట్ ఇంక్రీజ్ అయింది, ఒక అసెట్ తగ్గింది, ఒక అసెట్ ఇంక్రీజ్ అయింది. సో క్యాష్ తగ్గింది కాబట్టి ఏం చేస్తున్నాం మనం? డిక్రీజ్ అయింది, క్రెడిట్ చేస్తున్నాం. అంటే ఒక అసెట్ తగ్గడం వల్ల ఇంకొక అసెట్ పెరిగింది, ఇంక్రీజ్ అయింది, అసెట్ ఇంక్రీజ్ అయింది, డెబిట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టాక్ చూసుకున్నాం. స్టాక్ పర్చేజ్డ్ అండ్ ఇష్యూడ్ చెక్స్. స్టాక్ అంటే గూడ్స్ పర్చేజ్డ్ అనుకుందాం, మనకు అర్థం కావడానికి. గూడ్స్ పర్చేజ్డ్. గూడ్స్ ఎందుకు పర్చేజ్ చేస్తున్నాం మనము? టు రీసేల్. చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఎనీ అసెట్ విచ్ ఆర్ పర్చేజ్డ్ ఫర్ రీసేల్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ గూడ్స్. ఎనీ అసెట్ విచ్ ఆర్ పర్చేజ్డ్ ఫర్ రీసేల్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ గూడ్స్. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాను. కార్ మ్యానుఫ్యాక్చరర్కి కార్ ఈజ్ ఏ గూడ్స్, ఫర్నిచర్ వన్కి ఫర్నిచర్ డీలర్కు ఫర్నిచర్ ఈజ్ ఏ గూడ్స్. సో ఆ విధంగా మీరు ఆలోచించుకోండి. నా ఇప్పుడు ఏమైతే ఉంది? స్టాక్ పర్చేజ్డ్ అండ్ ఇష్యూడ్ చెక్. ఇష్యూడ్ చెక్ అంటే వానికి పేమెంట్ ఎవరు చేస్తారు? నేను ఇప్పుడు గూడ్స్ కొన్నాను, వానికి క్యాష్ ఇవ్వకుండా చెక్ ఇచ్చాను.
వాడు ఏం చేస్తాడు? ఆ చెక్ తీసుకొని ఈజ్ గోయింగ్ టు ప్రజెంట్ ఇన్ ద బ్యాంక్, బ్యాంకుకు ప్రజెంట్ చేస్తాడు. బ్యాంకర్ ఈజ్ గోయింగ్ టు పే ద అమౌంట్, బ్యాంక్ పే చేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను మనకు అర్థం కావటానికి బ్యాంక్ అని రాసుకుంటాను. బ్యాంక్, నాకు ఇక్కడ బ్యాంక్ అనేది ఏమి? అసెట్. బ్యాంక్ అనేది ఏమి? అసెట్. సో బ్యాంక్లో ఉండే 30,000 నుంచి 18,000 రూపీస్ నేను పేమెంట్ చేయడానికి వాడుకుంటున్నాను. అంటే అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుందా? అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఏం చేయమన్నాను? డిక్రీజ్కి ఏం చేయమన్నాను? క్రెడిట్ చేయమన్నాను. సో దీన్ని నేను క్రెడిట్ చేయాలా? బాగా గుర్తుపెట్టుకోండి, ఈ చెక్ అంటే పేమెంట్ మేడ్ బై ద బ్యాంక్ అని అర్థం. చెక్ ఇచ్చినాము అంటే పేమెంట్ బ్యాంకర్ ఇస్తాడు అని అర్థం. నేను ఇవ్వను, బ్యాంకర్ ఇస్తాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు? నా అమౌంట్ నుంచి ఇస్తాడండి. బ్యాంకర్ ఏం కొత్తగా వాళ్ళ నుంచి ఇయ్యడు. నా దగ్గర 30,000 ఉంది, ఆ 30,000 నుంచి 18,000 ఇస్తాడు. అంటే అప్పుడు ఏమి? బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుందా? అంటే అసెట్ వాల్యూ తగ్గుతుందా? అసెట్ వాల్యూ తగ్గితే ఏం చేయమన్నాడు? డిక్రీజ్, క్రెడిట్ చేయమన్నాడు. కాబట్టి దీన్ని క్రెడిట్ చేయి. గూడ్స్ పర్చేజ్, మనం పర్చేజ్ చేస్తున్నాం. ఎందుకు పర్చేజ్ చేస్తున్నాం? సేల్ చేయడానికి. సో పర్చేజ్ చేస్తున్నాము, ఇంకా సేల్ చేయలేదు కాబట్టి, నా అసెట్ పెరుగుతూ ఉంది. నా అసెట్ అంటే నా దగ్గర స్టాక్ ఉంటుందా? 18,000 వర్త్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్ చేసి ఇంట్లో పెట్టుకున్నా, అసెట్ అవుతుందా? అసెట్ అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి అది అసెట్ కింద తీసుకుంటే మళ్ళీ అసెట్ ఈజ్ ఇంక్రీజింగ్. అసెట్ ఏమవుతా ఉంది? మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంది. లేదు సార్ దాన్ని నేను ఎక్స్పెన్సెస్గా ఆలోచిస్తాను అంటే ఎక్స్పెన్సెస్గా ఆలోచించు. ఎందుకంటే పర్చేజ్ చేస్తున్నావు. సో పర్చేజ్ చేసింది మళ్ళీ రీసేల్ చేస్తున్నావు కాబట్టి దాన్ని మనం ఎక్స్పెన్సెస్ అనవచ్చు. మనం డబుల్ ఎంట్రీ సిస్టంలో పర్చేజెస్ను, ఎక్స్పెన్సెస్, సేల్స్ను, ఇన్కమ్ అని నేర్చుకున్నాము. అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేస్తామంటే చేయండి, తప్పేం లేదు. కానీ అమ్మినావా? అమ్మనంత వరకు నీ దగ్గర స్టాక్ ఉందేనా? అందుకే ఇక్కడ నేను స్టాక్ అన్నాను. స్టాక్ ఉంది, ఎప్పటి వరకు ఉంటుంది? సేల్ చేయనంత వరకు నా దగ్గర ఉంది. నా దగ్గర ఉందంటే అసెటేనా? నా దగ్గర ఉందంటే అది టిల్ వీఆర్ నాట్ సోల్డ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అన్ అసెట్. దాన్ని అమ్మనంత వరకు దాన్ని అసెట్ కింద తీసుకుంటాం. సో అసెట్ నా దగ్గర ఉంది అంటే ఇప్పుడు ఎక్స్పెన్సెస్ పెరిగినా లేదా అసెట్ పెరుగుతుందన్నా సేమ్ లాజిక్. ఇఫ్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్ ఏం చేయమన్నాడు? డెబిట్. సో నువ్వు అసెట్ అన్నా అనుకో, ఎక్స్పెన్సెస్ అన్నా అనుకో, దీన్ని ఏం చేయమంటున్నాడు? డెబిట్ చేయండి అని. అసెట్ అని ఎందుకు అనుకోవాలా? మనం గూడ్స్ పర్చేజ్ చేస్తాం, నా దగ్గరే స్టాక్ ఉంది కాబట్టి అసెట్ అంటున్నాం. ఎక్స్పెన్సెస్ అని ఎందుకు అనుకోవాలా? సో గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ రీసేల్ కాబట్టి ఇట్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెన్సెస్. అందుకే దాన్ని మనం ఎక్స్పెన్సెస్ అని కూడా అనుకోవచ్చు. కానీ అమ్మనంత వరకు మన దగ్గర స్టాక్ ఉంది కాబట్టి దాన్ని మనం స్టాక్ అంటాము. సో అప్పుడు ఎంట్రీ ఏం రాసుకోవాలా? సింపుల్గా స్టాక్ డెబిట్ చేస్తాం టు బ్యాంక్ అకౌంట్. స్టాక్ డెబిట్ చేస్తాను. ఎందుకు? లాజిక్ ఏమి? అసెట్ ఇంక్రీజ్ అవుతా ఉంది. సో అసెట్ అకౌంట్కు డెబిట్ చేస్తున్నాను అండ్ నా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతూ ఉంది. అసెట్ వాల్యూ తగ్గుతూ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతూ ఉంది. డిక్రీజ్, అసెట్ వాల్యూ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేయండి. ఓకేనా? సో 18,000 దీని యొక్క ఎఫెక్ట్ బ్యాలెన్స్ షీట్లో ఏం కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. సో దీని యొక్క ఎఫెక్ట్ క్యాపిటల్ అగైన్ అన్చేంజ్డ్. క్యాపిటల్ ఏం చేంజ్ కాలేదు, 50,000. ఇందులో క్యాష్ అనేది లేదు కాబట్టి క్యాష్ ఏం చేంజ్ కాలేదు, 20,000. బ్యాంక్ బ్యాలెన్స్ చేంజ్ అయ్యింది. నేను డిపాజిట్ చేస్తే ఈ ట్రాన్సాక్షన్ తరఫున బ్యాంక్లో 30,000 డిపాజిట్ ఉంది బ్యాంక్ బ్యాలెన్స్. కానీ అవుట్ ఆఫ్ విచ్ వీ ఇష్యూడ్ ఎ చెక్ ఫర్ 18,000 అంటే 18,000 తగ్గిపోతుంది. ఇప్పుడు నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 12,000. అంతేనా? ఈ స్టాక్ ఇంకా అమ్మలేదు, ఇంకా నా దగ్గరే ఉంది కదా. సో నా దగ్గరే ఉంది కాబట్టి అది అసెటే. సో స్టాక్ 18,000. సో టోటల్ 50,000. ఓకేనా? సో స్టాక్ అంటున్నాము, పర్చేజ్ అంటున్నాము, దీన్ని కన్ఫ్యూజ్ అవుతున్నామంటే కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదండి.
పర్చేజ్ చేసింది ఎక్స్పెన్సెస్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఎక్స్పెన్సెస్కు ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలా, కాబట్టి డెబిట్ చేస్తున్నాను. మరి అసెట్ అన్నారు కదా సార్ అంటే ఇంకా అమ్మలేదు, అమ్మితే ఆ స్టాక్ వెళ్ళిపోతుందండి, ఇన్కమ్ కింద వస్తుంది. అది మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాం. కాబట్టి ఇంకా స్టాక్ ఉంది, ఇంకా అమ్మలేదు, ఇట్ ఈస్ ట్రీటెడ్ as అన్ అసెట్ అంటే కూడా అసెట్ ఇంక్రీజ్ డెబిట్. సో అసెట్ అనుకున్నా ఎక్స్పెన్సెస్ అనుకున్నా ఈ ఐటెంకు డెబిటే చేయాలి, కాబట్టి డెబిట్ చేస్తున్నా. అండ్ క్యాష్ బయటికి పోతా ఉంది, క్యాష్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉంది, కాబట్టి వన్ ఆఫ్ ద అసెట్ ఈజ్ డిక్రీజింగ్, కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ డిక్రీజ్ ఇట్ ఈస్ క్రెడిట్ అన్నాము. సో ఇక్కడ డిక్రీజ్ అవుతా ఉంది, దీన్ని మనం క్రెడిట్ చేస్తున్నాం. సో దీని యొక్క ఎఫెక్ట్ మన బ్యాలెన్స్ షీట్లో. సో క్యాపిటల్ ఏం ముట్టుకోలేదు, ఇట్లే వస్తూ ఉంది. క్యాష్ ఈ ట్రాన్సాక్షన్లో ఏం మూమెంట్ కాలేదు, బట్ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గింది. అవుట్ ఆఫ్ 30,000లో 18,000 ఒక అసెట్ డిక్రీజ్ అయింది, కాబట్టి తీసేస్తున్నాను. ఒక అసెట్ ఇంక్రీజ్ అయింది, సో దాన్ని మనము ఇక్కడ చూపిస్తున్నాం. సో ఈ 3 ట్రాన్సాక్షన్లు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో వస్తాను. సో ఈ క్లాసెస్ రికార్డ్ చేయడానికి చాలా డిలే అయిపోయింది, కానీ ఐ వాంట్ టు కంటిన్యూ. సో మొత్తము ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ లెవెల్ వాళ్ళకు ఉండే అన్ని చాప్టర్లు కవర్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ క్లాసెస్ చెప్తున్నాను. సో మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా ఉంటుంది. ఎంకరేజ్ అంటే ఏం చేయాలండి, మీరు సబ్స్క్రైబ్ చేయాలా, కామెంట్ చేయాలా, లైక్ చేయాలా, షేర్ చేయాలి. ఓకేనా? సో మీ క్లాసెస్ నచ్చుతున్నాయంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే అడ్వాంటేజ్ ఏమంటే నేను ఎప్పుడైతే క్లాసెస్ను అప్లోడ్ చేస్తానో మీకు మెసేజ్ వస్తుంది, సో క్లాసెస్ అప్లోడ్ అయినాయి అని. ఓకేనా? కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా దీంట్లో అర్థం కాకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ప్లీజ్ గివ్ ఏ కామెంట్. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్. ఓకేనా? సో దీంట్లో కాన్సెప్ట్స్ మీకు ఏమైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్లో నేను చూసి మీకు దానికి సంబంధించిన రిప్లై కూడా ఇస్తాను. అవసరమైతే బోర్డు లేకుంటే మీరు పర్సనల్గా ఇస్తాను. ఓకేనా? టిల్ దెన్ ఎంజాయ్, హ్యావ్ ఏ నైస్ డే.